నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత గతంలో ఏదైతే ఈ ప్రాంతంలో హైటెక్ సిటీ కేబుల్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కుమారి ఆంటీ ఇష్యూ తర్వాత రోడ్డు పైన ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని చెప్పేసి అక్కడ ఎవరైతే ఫుడ్ పైన అంటే అన్నం పెట్టుకుంటూ జీవనం గడుపుతున్నటువంటి అనేక మందిని ఈ ప్రాంతానికి అయితే తరలించారు. గతంలో ఏదైతే అక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది, స్థలం మీకే కేటాయిస్తున్నాం, ఇక్కడ ఉండండి, మీకు ఏ ఇబ్బంది ఉండదని చెప్పేసి ఫుడ్ అమ్ముకొని వాళ్ళ జీవనాన్ని గడిపే అనేక మందిని ఇక్కడ తరలించారు. అయితే నిన్న హుటాహుటిగా ఏం కారణం చెప్పకుండా వాళ్ళకి అట్లీస్ట్ షాప్ ఓనర్లకు కావచ్చు, ఇక్కడ ఉంటున్నటువంటి వాళ్ళకి కావచ్చు, ఏం కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా డైరెక్ట్ వీటిని అన్నిటిని కూడా డిస్మాల్ చేసిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అన్నిటిని ఎవరికి చెప్పకుండా డైరెక్ట్ కూల్ చేసిరు, అడిగినా కానీ సమాధానం చెప్పలేదని చెప్పి చెప్తా ఉన్నారు. ఒకసారి దీంట్లో భాగంగానే ఇదే బాధితులు ఒకసారి మనతో పాటు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. అక్కడ చెప్పండి, నిన్న ఏ సమయాన్ని గులో కొట్టిరు? ఇది నిన్న లంచ్ టైంలోనండి. లంచ్ టైంలో అంటే మీరు గిరాకీ చేస్తూ ఉన్నారు? అదే టైంలో గిరాకీ టైంలో కస్టమర్లు వస్తున్నారు, ఆ టైంలోనే వచ్చారు. అమ్మ ఇవన్నీ సర్దేసుకోండి, ఇవన్నీ తీసేస్తున్నామన్నారు. సార్ దేనికే అడిగాము, లేదమ్మా తొందర తీసేయి అని అన్నారు. అది హడావుడిగా జరిగిపోయింది. హడావుడిగా మీకు ఏం చెప్పలేరు? ఎందుకు తీసేస్తున్నాము, ఏం తీసేస్తున్నాము చెప్పలేదు. వచ్చిన వాళ్ళు ఎవరు అసలు? ఇక్కడ మల్లారెడ్డి సార్ అని ఉన్నారు, ఇంకొకరు మన ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళందరూ వచ్చారు, అంత జేసీపీ వచ్చింది, టకాటకా తీసేశారు. టకాటకా తీసేశారు. ఎంతకాలం అవుతుంది మీరు ఇక్కడికి వచ్చి? 3 years. 3 years. అంటే ఇక్కడ గతంలో ఫుట్పాత్ పైన అమ్ముకుంటుండే, అవును. ఇప్పటికి ఇక్కడికి వచ్చారు. ఎందుకు వచ్చారు అసలు? ఈడికి ఎందుకు వచ్చారు? మేము ఫుట్పాత్ మీద ఉన్నప్పుడు మన టీ హబ్లో ఏదో మీటింగ్ ఇంటర్నేషనల్ నుండి వస్తున్నారు, మీటింగ్ జరుగుతుంది, ఫుట్పాత్ మీద ఏ గుడిసెలు ఉండొద్దని కేటీఆర్ చెప్పారట. కేటీఆర్ గారు ఆ టైంలో అవన్నీ తీపియమన్నారట. ఆ టైంలో ఇదంతా జంగలు చెట్లని జిహెచ్ఎంసీ వాళ్ళు సాఫ్ చేసి మా షాపులు 2022 జనవరిలో తీశారు, 14వ తారీఖున. ఆ షాపులను తీసుకొచ్చి ఇక్కడ వేశారు. అప్పుడు కూడా 4 Site న్యూస్ వచ్చింది, చూసింది, మాట్లాడాము, వెళ్ళారు. ఆ తర్వాత అప్పటి నుండి ఇక్కడే ఉన్నాము. ఆ టైంలో గంగారాం అని ఒక పర్సన్ వచ్చారు, తను ఎమ్మెల్యేతో మాట్లాడితే అది చేస్తా ఇది చేస్తా అన్నాడు. తర్వాత తను ఏం చేయలేదు, ముందు పెట్టుకున్న షాపులు తీసి వెనకేసి తను ముందు వేసుకొని ఆయన బిజినెస్ చేసుకున్నారు. ఎవరి వల్ల ఏమీ లేదు, మా పని మేము చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఇది తీశారు, కారణం మాత్రం తెలియదు. అంటే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది అనుకుంటే ఈ లోపల ట్రాఫిక్ ఇబ్బంది అవకాశం ఏం లేదు. అక్కడ షాపులన్నీ అట్లనే క్లియర్గా ఉన్నాయి. కేవలం మీ పైనే మీ షాపులు ఎందుకు తీసిర్రు అనుకుంటారు? మీరేమనుకుంటారు అసలు? రీజన్ అయితే తెలియదు, షాపులు తీశారు కానీ ఏం చేస్తారో తెలియదు. ఏది చేసినా కానీ మాకు న్యాయం చేస్తే చాలు. న్యాయం కావాలి అంటే మీ షాపులు ఇక్కడనే పెట్టుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఇక్కడ అని కాదు, ఎక్కడ పెట్టినా కానీ కొంచెం పబ్లిక్ ఏరియాలో మాకు బిజినెస్ నడిచే చోట ఎక్కడ పెట్టినా మేము చేసుకోవచ్చు. మనకు కావాల్సింది ఉపాధి చేసుకోవాలి, కడుపు నిండాలి. కాబట్టి ఎక్కడ పెట్టినా పర్లేదు, ఆ గవర్నమెంట్ మాకు న్యాయం చేస్తే చాలు. అంటే ఈ పని కాకుండా వేరే పని చేసుకోగలుగుతారా మీరు ఇప్పుడు? ఈ పని ఆ పని అని అంటే కడుపు తిప్పల కోసం మన టీ స్టాల్, ఇప్పుడు ఇదివరకు నేను సెక్యూరిటీగా జాబ్ చేశాను, 19 years ఎక్స్పీరియన్స్. అది మానేసి టీ స్టాల్ పెట్టుకున్నాను. టీ స్టాల్ ఇప్పుడు దాదాపు 2021 నుండి నడిపిస్తున్నాను. ఏదో ఒక పని అయితే చేసుకోవాలి, జీవనోపాధి కావాలి. ఇక్కడ పెట్టుకున్నాము, ఇక్కడ ప్లేస్ సెట్ అయింది అని అనుకున్నాము, ఈ లోపు ఇది చేశారు. కాబట్టి ఆ సీఎం గారు మన రేవంత్ రెడ్డి గారు మా మాట విన్నపించి ఒకసారి విన్నవించుకుంటున్నాము. దయచేసి మా మీద దయ ఉంచి ఏదో ఒక న్యాయం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఓకే అక్క, మీరు చెప్పండి, మీరు ఎంతకాలం అవుతుంది ఇక్కడ ఉండబట్టి? 2 years. 2 yearsలో ఎప్పుడైనా ఇది ఫేస్ చేసిరా? ఏం లేదు, ఫస్ట్ టైం. ఏం చెప్పారు నేను వచ్చిన వాళ్ళు? అసలు ఏం చెప్పలేదు. అసలు తీయండి సామాన్ తీయండి అన్నారు. ఎందుకు తీయాలి అసలు అని అంటే నాకు ఆయన ఎవరు మామూలుగా ఉండు, ఎందుకు తీయాలంటే తీయాలమ్మా మొత్తం కూర్చున్న కాంట్రాక్ట్ కళ్ళకి తీయాలంటే ఒక 5 నిమిషాలు టైం ఉంది సార్, లంచ్ టైం కదా, జనమందరూ కూర్చున్నారంటే వచ్చేవాళ్ళు వస్తుంటారు, పోయేవాళ్ళు పోతుంటారు, అంతే పొడ్డించుకుంటుంటావా, తీ అన్నారు. అంతే. గిరాకీ టైంలోనే వచ్చారు, మంచి టైం గిరాకీ. పబ్లిక్ మొత్తం ఉన్నారు, వాళ్ళు కూడా పబ్లిక్ తింటే ఉన్నారు సార్, తినదాకా ఆగన్నాగానే వాళ్ళని తిట్టారు. డ్రైవర్లు ఎవరో ఎట్లా నిలబడితే 5 నిమిషాలు 10 నిమిషాలు టైం ఇవ్వకున్నట్టు సార్, అంటే వీళ్ళని తీసి యాన్లు వేయండి, తీసిపోయి బొక్కలో పెట్టి సరిపోద్ది అంటే ఆ డ్రైవర్లు కూడా పాపం ఫైర్ అయ్యారు వాళ్ళ మీద. బస్సు డ్రైవర్లు ఉంటారు కదా, ఎవరు చెప్పినా ఏం లేదు, అస్సలు ఎవరు చెప్పిన. ఏం కోరుకుంటారు ఇప్పుడు? ఏం కోరుకుంటారు? మా ప్లేస్లు మాకు కావాలి, మాకు జీవనోపాధి కల్పించాలి, అంతే. అంటే ఇక్కడ పెట్టుకున్నందుకు ఏమైనా రెంట్ ఏమైనా కడతారా మీరు? రెంట్ లేదే, మామూలు మేము వేసుకున్నాం. ఓకే అక్క, ఓకే, థ్యాంక్ యూ. ఓకే, చూస్తున్నారు కదా అన్న, మీది ఇక్కడనేనా? ఏం చేస్తుంటావు? నాది ఇక్కడనే షాపేనా? తీసేసిరా? ఎందుకంట? నేను ట్రాఫిక్ జామ్ ఇదేదని చెప్పి తీసేసారు. ఇళ్ళ లోపలికి ట్రాఫిక్ వస్తుందట? అసలు ఏం రాదు, మీకు వీడియో కూడా చూపిస్తా. ట్రాఫిక్ ఏం లేదు, క్లియర్గా ఉంది అంతా, రోడ్ అంతా. రోడ్ మీద ఉన్న వాడికి లేని ట్రాఫిక్ ఈ లోపలికి వచ్చినాక ఉంది. అక్కడ ఒకసారి మీరు వెళ్ళండి, ఇప్పుడే మధ్యాహ్నం టైం కదా, ఎంత ట్రాఫికో చూడండి. మీదే ట్రాఫిక్ ఉందా? అసలు ట్రాఫిక్ లేదు. ట్రాఫిక్ లేని టైంలోనే వచ్చేసారు లోపలికి.
మొత్తం మీరు అడిగే ప్రయత్నం చేసిరు అధికారులను, మమ్మల్ని అడగనిచ్చే టైం కూడా లేదు, దొబ్బేసిరు బయటికి. బయటకు దుబ్బేసిరు. పోలీసులు ఇట్లా అందరు వచ్చిరా? అందరు వచ్చిర్రు, A to Z అందరు వచ్చి దొబ్బేసిరు బయటికి. జేసీబీ నుంచి స్టార్ట్, కస్టమర్స్ దాని కిందనే ఉన్నారు, ఉంటే మొత్తం గులగొట్టేసిరు కింద కస్టమర్స్ ఉండగానే. చూస్తున్నారు కదా, అగో నిన్న పోలీసులు కూడా అధికారులు కూడా ఆయన దొబ్బేసిరు అని చెప్పేసి అంటా ఉన్నారు. మిల్ సెంటరే, నీదేందే మిల్ సెంటరే. రైసేనా? ఎంతకాలం అవుతుంది? నేను 4 సంవత్సరాల నుంచి ఉన్నాను ఇక్కడ. ఇక్కడే ఉంటున్నాం 4 సంవత్సరాల నుంచి. 4 సంవత్సరాలలో అట్లా వచ్చిరా మీ మీదకి? ఎవరు రాలేదు. ఇప్పుడు ఏమంటారు మరి? మీరేం కోరుకుంటారు? మాకు మళ్ళీ స్థానం, మాకు ఉపాధి కల్పించాలని మేము కోరుకుంటున్నాం. ఉపాధి కల్పించాలి. ఓకేనా? ఓకే చూస్తున్నారు కదా, ఏదైతే అదే ట్రాఫిక్ అంతా అటు చూసుకోవచ్చు ఒకసారి. ఏదైతే కుమారి అంటే అని చెప్పేసి గతంలో యూట్యూబ్ స్టార్గా నిలిచిందో, అదే ఆమెకు పర్మిషన్ ఉందంటనా? ఆమెకు పర్మిషన్ ఉందంట, అక్కడ ఉన్న షాపులకు పర్మిషన్ ఉందంట, మాకు లేదంట పర్మిషన్. మరి ఆమెకున్న పర్మిషన్ ఏందో మాకు లేనిది ఏందో అర్థం కావట్లేదు. షాపులు ఈజీగా తీసేసినంత అక్కడ ఉన్న షాపులు అయితే కదిలించారు ఫస్ట్ నుంచి కూడా. ఇప్పుడు కాదు, 2021 నుంచి కూడా ఈడ తీసిన ఈ ఫుట్పాత్ మీద ఉన్న షాపులు ఎంత ఈజీగా తీసేస్తారో ఆ షాపులు మాత్రం టచ్ చేయరు. ఎందుకో తెలియదు, వాళ్ళంతే బతుకుతున్నారు, మేమంతే బతుకుతున్నాము. వాళ్ళకేదో స్టే ఆర్డర్ ఉందంట, ఆ స్టే ఆర్డర్ గురించి మాకు తెలియదు. మరి అసలు ఎవరిని అడగాలి, ఎట్లా తెచ్చుకోవాలో కూడా తెలియదు. మరి ఆ స్టే ఆర్డర్ ఉందంట, వాళ్ళ షాపులు మాత్రం అంత ఈజీగా టచ్ చేయరు. వాళ్ళ జోలికి పోరంట. మరి వాళ్ళకు మేము అలకంగా దొరికిన, వాళ్ళకి ఉన్నది ఏందో ఆర్డర్, మాకు లేనిది ఏందో మాకు అర్థం కావట్లేదు. ఆ రోడ్డు పైన కుమారి ఆంటీ అని చెప్పేసి ఒక షాప్ ఉంటుంది. ఆ రేవంత్ రెడ్డికి మొన్ననే 50,000 కూడా ఇచ్చినట్టుంది. మరి అదే కావచ్చు, పర్మిషన్ ఏదైనా ఉంటే చూసుకోవచ్చు. ఈ ప్రాంతంలో అయితే ట్రాఫిక్ ఉండే అవకాశం అయితే ఉండదు. పూర్తిగా కేవలం తినుబండారాలు, అటు మధ్యాహ్న భోజనం పెట్టుకుంటూ వాటిపైనే ఆధారపడి వీళ్ళు జీవనం గడుపుతూ ఉంటారు. అట్లీస్ట్ వాళ్ళు ఏం అడుగుతూ ఉన్నారు, మేము ఇక్కడ గత దాదాపు 2 ఏళ్ల నుండి మేము ఈ ప్రాంతంలో పెట్టుకుంటూ ఉన్నాం. మాకు ఏ అధికారి కూడా ఇప్పటివరకు అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి కూడా కూల్ చేయలేరు. ఇది నిన్న హుటాహుటిగా ఇక్కడికి రావడం, జేసీబీలు పెట్టి ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఖాళీ చేసే ప్రయత్నం చేసిరని చెప్పేసి చెప్తా ఉన్నారు. వాళ్ళని అసలు ఎందుకు ఇక్కడ నుండి ఖాళీ చేసిరు అనేది వాళ్ళకి కేవలం రీజన్ కూడా చెప్పినటువంటి సందర్భాలు లేవని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే నిన్న ఆ అబ్బాయి కూడా చూపించిండు ఒక వీడియో, అందులో కూడా క్లియర్గా చూసుకోవచ్చు. పూర్తిగా జేసీబీతో మొత్తం అందరినీ హుటాహుటిగా తినే వాళ్ళని కూడా ఇక్కడ నుండి పంపించేసి వీటిని నట్టితే ధ్వంసం చేసినట్లు వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ ఏ రకమైన ట్రాఫిక్ అయితే ఉంది అధికారులకు, ఇది రేవంత్ రెడ్డికి తెలిసి జరుగుతున్నాయా ఈ పనులన్నీ, తెలియక జరుగుతున్నాయా అని చెప్పేసి అసలు క్లియర్గా లేదు. కానీ వీటి వల్ల మాత్రము ఏదైతే హడావిడిగా కొంత పేద ప్రజలను, రోడ్డుపై బ్రతికే అనేక మంది ప్రజలను ఈ మధ్య కాలంలో అటు హైడ్రా పేరిట కావచ్చు, ఇట్లాంటి కొన్ని ట్రాఫిక్ అని చెప్పేసి లోపల ఏ ట్రాఫిక్ ఉందని చెప్పేసి క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది, ఎంత పూర్తి ట్రాఫిక్ ఉంటుందో. ఇట్లాంటి ప్రాంతాల్లో ఇట్లా రోడ్లపైన బ్రతికే జనాలను ఇబ్బంది పెడుతున్న సందర్భాల్లో అటు రేవంత్ రెడ్డికి కావచ్చు, ఇటు ప్రభుత్వానికి అనేక డ్యామేజ్ అయితే జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ వీళ్ళ ఏడుపులు అంటే ఇక్కడ ఏం జరిగిందనేది సెకండరీ. రాష్ట్రంలో మొత్తం పూర్తిగా అటు హైదరాబాద్తుల ఏడుపులే కనిపిస్తూ ఉన్నాయి. ఎవరి స్టేటస్ చూడు, అటు పాలక పక్షాలు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, ఎవరి కార్యకర్తల స్టేటస్ చూడు, వాళ్ళ ఏడుపులే స్టేటస్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి సందర్భాల్లో రేవంత్ రెడ్డి ఏది మంచి చేస్తుండు, ఏది చెడు చేస్తుండు, దానివల్ల నష్టం జరుగుతూ ఉందా, లాభం జరుగుతూ ఉందా, అది రేవంత్ రెడ్డి దృష్టిలో ఉందా లేదా, లేదంటే కింది స్థాయి అధికారులే అత్యుత్సాహం చూపిస్తున్నారు అనేది ఒకసారి రేవంత్ రెడ్డి పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. దాదాపుగా కొన్ని రోజుల నుండి, ఈ మధ్య కొన్ని రోజుల నుండి ఎంత ప్రభుత్వం హైడ్రాను ఎంత స్వాగతించారో దాన్ని పూర్తిగా కూడా ఇప్పుడు వ్యతిరేకమైపోయింది. ఆ రోజు స్వాగతిస్తున్నామని చెప్పిన వాళ్ళే ఈరోజు వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. బడా బాబులను కాకుండా పేద బాబులను, ఇట్లాంటి రోడ్డు పైన మధ్యాహ్న భోజనం అమ్ముకొని బ్రతికే వాళ్ళను వాళ్ళ పొట్టల పైన కొడుతురని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన అయితే వ్యతిరేకత ఏర్పడుతూ ఉంది. ఇట్లాంటి వాటికి గల కారణాలు ఏంది? ఒకవేళ కూల్చేసే అవకాశం ఉంటే ఎందుకు గూలుస్తూ ఉన్నారు, దానివల్ల నష్టం ఏంది, వాళ్ళు ఏదో ఒక అధికారి చేసిన తప్పు దానికి వీళ్ళు నష్టపోతారు కాబట్టి వీళ్ళ పరిహారం ఏంది ఒకసారి వాళ్ళకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని ఆ ప్రాంతం నుండి తరలిస్తారా, లేదంటే అదే ప్రాంతంలో ఉంచుతారా, లేదంటే వేరొక చోట ఇండ్లు నిర్మిస్తారా, లేదంటే అధికారులతో వీళ్ళకు నష్టపరిహారం ఇప్పిస్తారా అనేది దాని దృష్టిగా వీళ్ళు ఆలోచించి వాళ్ళను అక్కడ నుండి ఖాళీ చేస్తే ఆ ప్రభుత్వానికి ఒక మంచి పేరు ఉంటుంది, అది చేస్తున్నటువంటి పనికి మద్దతు కూడా మరింత లభిస్తూ ఉంటుంది. ప్రస్తుతం అయితే మనం హైటెక్ సిటీ ప్రాంతంలో ఉన్నాం. ఇది ప్రస్తుతం ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులు.